హాయ్ గైస్, గోల్డ్ డ్రాప్ కాంటెస్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పటి వరకు ఉంటుందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇక వైట్ గోల్డ్ అండ్ గోల్డ్ డ్రాప్ గురించి కూడా ఒక మెయిన్ అప్డేట్ ఉంది. దాని గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు మన వీడియోకి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇంకా చాలా అప్డేట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. వీడియో మధ్యలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సోషల్ మీడియాలో జరుగుతున్న డిస్కషన్ అండ్ ఆడియన్స్ బస్ ప్రకారం గోల్డ్ డ్రాప్ కాంటెస్ట్ అప్లికేషన్ డెడ్ లైన్ జూలై 20 వరకు ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది గైస్. ఇంకా అప్లై చెయ్యని వాళ్ళకి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఇది మంచి ఇన్ఫర్మేషన్ అనే చెప్పాలి గైస్. అయితే ఎవరైతే రిజెక్టెడ్ మెయిల్స్ వచ్చాయో వాళ్ళకి మరో అవకాశం దొరికిందని అనుకోవచ్చు గైస్ ఈ గోల్డ్ డ్రాప్ కాంటెస్ట్ ద్వారా. ఇక ఈ ఆడిషన్ వీడియో కూడా ఏదైతే ఉంటుందో మీరు కొత్తగా ఒక ఆడిషన్ వీడియో రికార్డ్ చేస్తే మంచిది. ఇక లాస్ట్ డేట్ వరకు అంటే జూలై 20 వరకు వెయిట్ చేయకుండా మీరు మీ వీడియోని ఆడిషన్ వీడియో ఏదైతే ఉందో అది త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే బీబీ సైట్లో నుంచి అగ్ని పరీక్ష కోసం ఏదైతే మీరు ఆడిషన్ వీడియో పంపారో ఒకవేళ అది రిజెక్ట్ అయితే గనక మళ్ళీ ఇప్పుడు గోల్డ్ డ్రాప్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ ఆడిషన్ వీడియో ఏదైతే ఉందో అది అప్లై చేయడానికి ట్రై చేయండి. మేబీ మీరు కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి గైస్ మీకు. ఇక ఆడిషన్ వీడియోలో మీరు మీ వాయిస్ క్లియర్గా ఉండేలాగా చూసుకోండి. ఇంకా మీరు బాగా కనిపించేలాగా చూసుకోండి. ఇక నన్ను బిగ్ బాస్ హౌస్లోకి ఎందుకు తీసుకోవాలి అనే పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇక మీ యూనిక్ పర్సనాలిటీ అండ్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించి వాళ్ళకి వివరించేలాగా ఆ వీడియోలో చెప్పండి గైస్. ఇకపోతే ఫైనల్ డెసిజన్ వచ్చేసి బీబీ టీం వాళ్ళ మీదే ఉంటుంది గైస్. సో ఈసారైనా జాగ్రత్తగా అప్లై చేయండి. మీరు సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ గైస్. ఇక గోల్డ్ డ్రాప్ మరియు వైట్ గోల్డ్కి సంబంధిత అప్డేట్ ఏంటంటే గోల్డ్ డ్రాప్ నుంచి అండ్ వైట్ గోల్డ్ ద్వారా షార్ట్ లిస్ట్ అయ్యే కొంతమంది కంటెస్టెంట్స్కి రెగ్యులర్ జూమ్ కాల్ రౌండ్ లేదా జీడీ రౌండ్స్ కాకుండా వేరే సెలెక్షన్ ప్రాసెస్ ఉండొచ్చని డిస్కషన్ వినిపిస్తున్నాయి గైస్. అయితే అలా సెలెక్ట్ అయిన వాళ్ళల్లో కొంతమంది డైరెక్ట్ గా అగ్ని పరీక్ష స్టేజ్ పై కనిపించే అవకాశం ఉందని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఇది అఫీషియల్ కన్ఫర్మేషన్ కాదు. ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ మరియు రౌండ్స్ అన్ని సంబంధిత టీమ్ డెసిషన్ పై ఆధారపడి ఉంటుంది. అయితే ఒక విషయం మాత్రం క్లియర్, ఈ కేటగిరీ నుండి తక్కువ మందికి మాత్రమే అవకాశం రావచ్చని చాలా మంది అనుకుంటున్నారు. కాబట్టి మీ ఆడిషన్ వీడియోని బెస్ట్గా ప్రిపేర్ చేసి మీ ఒరిజినాలిటీని అండ్ కాన్ఫిడెన్స్ మరియు యూనిక్ పర్సనాలిటీని స్ట్రాంగ్గా ప్రజెంట్ చేయడం చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది బీబీ టీం పైనే ఆధారపడి ఉంటుంది గైస్. సో మీలో ఎంతమందికి సెలెక్షన్ కాల్స్ వచ్చాయో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆర్ ఎంతమందికి మెయిల్స్ వచ్చాయో రిజెక్షన్ మెయిల్స్ అవి కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి గైస్. థ్యాంక్ యూ.